హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మనకు 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 6 గ్యారంటీల్లో భాగంగా మనకు రైతు బంధు డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా ఈ 6 గ్యారంటీల్లోని ఈ ఫామ్ని అయితే మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఈ ఫామ్ ఫిల్ చేస్తేనే మీకు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా అనమాట, నెక్స్ట్ రైతు భరోసా కింద డబ్బులు అయితే జమ అవుతుంది. ఇక ఈ 6 గ్యారంటీల ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను. మీరందరూ కూడా వీడియోను జాగ్రత్తగా చూడండి. మీ బంధువులకందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో పథకాల గురించి అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాలకు కనుక వెళ్తే మనకు ఇదంతా కూడా మనకు ప్రాథమిక సమాచారం అన్నమాట. అంటే మీ కుటుంబ వివరాలన్నీ కూడా ఇక్కడ దరఖాస్తు చేసేటప్పుడు ఈ వివరాలన్నీ కూడా రాయాలండి ఖచ్చితంగా. ఇది గతంలో వీడియోలో కూడా చెప్పాను, ముందు వీడియోలో. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఫిల్ చేయాలనేది. ఇక మనకు రైతు బంధు అనమాట, అంటే రైతు భరోసా. మనకు ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ ఫస్ట్ పేజీ అనేది, అప్లికేషన్లోని ఫస్ట్ పేజీ కుటుంబ వివరాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి. ఇక సెకండ్ వన్ చూసుకుంటే మనకు రైతు భరోసా పథకం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రైతు భరోసా పథకము. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా నేను కొద్దిగా మీకు అప్లికేషన్ అనేది ఇక్కడ మీకు క్లీన్గా చూపిస్తాను. ఈ రైతు భరోసా అనమాట. ఇక వచ్చే సంవత్సరం జనవరి నుంచి కూడా రైతు బంధు పథకాన్ని కాస్త రైతు భరోసాగా మార్చబోతున్నారు. ఇక ఈ రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్లో మొదటి పేజీలో మీరు పూర్తి చేసిన తర్వాత రెండో పేజీలో రైతు భరోసా పథకం అని ఉంటుంది. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 అంటారు. ఇక్కడ మీరు నార్మల్గా పట్టా భూమి కలిగి ఉంటే మీరు రైతు అని ఇక్కడ టిక్ చేయండి. లేదు మేము కౌలు రైతు అయితే, అంటే వేరే వాళ్ళ భూమి కౌలుకు చేస్తూ ఉంటే కౌలు రైతు అనేవాళ్ళు ఇక్కడ టిక్ చేయండి. ఇక మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు ఉంటాయి. మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా, ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక మీరు సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలంటే ఎన్ని ఎకరాలు ఉంది, మనకు సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక మీరు వ్యవసాయ పనులు చేసే కూలీలు అయితే మీకు 12,000 ఇస్తామని చెప్పారు కాబట్టి ఇక్కడ మీరు వ్యవసాయ కూలీలు అనే చోట ఇక్కడ టిక్ పెట్టాలి. ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ అంటే పని బుక్ అనమాట, కరువు పనికి వెళ్తాం కదా, ఆ కరువు పని బుక్ నెంబరు ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేది వస్తుంది. ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే కౌలు రైతులు వ్యవసాయ కూలీలు ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రైతు భరోసా పథకం కార్డు ఇవన్నీ కూడా తప్పకుండా ఫిల్ చేయండి.